ఫ్రెండ్స్, ఈ కరణ్కి ఒక రియల్ హారర్ స్టోరీ చెప్పబోతున్నా. ఈ స్టోరీలో ఒక చిన్న పిల్లోడు, వాళ్ళతో పాటు ముగ్గురు అన్న, తమ్ముడు, ఇంకా వాళ్ళ చెల్లి ఉన్నారు. వాళ్ళు ఇంటి నుండి బయటికి వచ్చారు. చలి వంట వేసుకుంటున్నారు వాళ్ళందరూ. ఆ చలి వంట వేసుకుంటున్నప్పుడు అక్కడ చాలే అని నీళ్లు పోసారు. ఆ పొగలో ఆ పొగ బొబ్బే పైకి వచ్చింది. దాంట్లో ఒక ఆత్మ కనపడింది. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి, ఏంటి ఆత్మ కనపడుతుంది, మనం కొంచెం పోయి చూసొద్దామని మేము అక్కడికి పోయి చూసే లోపల మొత్తం కరెంటు మొత్తం పోయింది. ఇల్లుకు తప్ప అన్ని చోట్ల కరెంట్ పోయింది. మా ఇల్లుకు ఒక్కటే కరెంట్ ఉంది. ఇది ఏమో పారానార్మల్ యాక్టివిటీ అని మేము నెగిటివ్ ఉంది. మా చెల్లి, నేనేనండి, దయ్యం అనుకోద్దండి. మా చెల్లి, మేము ముగ్గురం, ఒక అన్న తమ్ముళ్ళు, ఇంకా తన సిస్టర్. వాళ్ళు ఎవరంటే మేమే. పోతే ఈ రోజే జరిగింది. అది కూడా ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణం కొన్ని నిమిషాలు ముడ్డు. అప్పుడు ఆ కార్ దగ్గర ఉండి, కార్ దగ్గర కింద టైర్ లెఫ్ట్ సైడ్ ఒక గుడ్డు పగిలిపోయి, అది కూడా ఫ్రెష్ గా తినట్టు ఇప్పుడే పగిలిపోయినట్టుంది. అది ఇంకా కొంచెం ఒక చుక్క రక్తం, అంటే ఆ చుక్క రక్తం ఇట్లా ఇట్లా ఇట్లా. ఒక కుక్క అయితే ఇంకా ఒక కుక్కకి తలకి అది కొమ్ములు ఇంకా కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. కుక్క ఏమో ఇట్లా ఉంది. ఆ కుక్కని చూసి మేమందరం సాగైపోయినాం. అప్పుడు మేము కొంచెం ముందుకు పోతే ఒక నిమ్మకాయ పగిలిపోయి ఉంది. ఆ నిమ్మకాయ ఏందో అని చూడడం. ఇప్పుడు ఆ నిమ్మకాయ నేను తీసుకొస్తా. ఇప్పుడు ఆ నిమ్మకాయ తీసుకురావాలంటే నాకు భయం వేస్తుంది. ఆ చుక్క రక్తం చెప్పిన చూడండి, అది ఆ కోడి గుడ్డు కూడా. ఆ కోడిని చంపి దానిలో ఉన్న రక్తాన్ని తాగి ఒక చుక్క పడి ఉంటే మేము తెలుసుకున్నాం. అది చాలా ఇదిగా. ఇంకా లాస్ట్లో ప్రూఫ్ చూపిస్తాం. ఇప్పుడు ప్రూఫ్ చూపించబోతున్నా. ఇప్పుడైతే కొంచెం లైటింగ్ ఇంక్రీజ్ చేసినాం, కానీ ఆ ప్రూఫ్ చూపించడానికి బయటికి పోవాలనే ఉంది. కానీ భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. కాబట్టి రాత్రి నిద్ర పడుతుందో లేదో తెలీదు. ఒక్కసారి బయట ఎట్లుందో చూపిస్తాను రండి. చూడండి, బయట మొత్తం చుక్క కూడా కనిపించకుంది. చూడండి, కొంచెం కూడా కనిపించలే బయట. అంత చీకటిగా ఉన్నా ఎట్లా వచ్చిందో ఆ దయ్యం మాకు తెలియట్లేదు. అది ఎందుకు వచ్చిందో. ఇప్పుడు ఇది నిజంగా చెప్తున్నాం. మీరు అబద్ధమైనా అనుకోండి, ఏమైనా అనుకోండి, మేము మాత్రం నిజమే చెప్తున్నాం. మీరు ఏమైనా అనుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.